చిత్తూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం పైన వెళుతున్న ఓ వ్యక్తిని బస్సు ఢీకొట్టిన ఘటనలో ద్విచక్ర వాహనం పైన పయనిస్తున్న ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలను ట్రాఫిక్ సిఐ లక్ష్మీనారాయణ వెల్లడిస్తూ, అతను బండిలో హెల్మెట్ ఉన్నప్పటికీ హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఈ పెను ప్రమాదానికి తావిచ్చిందని, కాగా ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించి బండి నడపవలసిందిగా ఆయన ప్రజలకు దిశానిర్దేశం చేశారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. నిన్న మన కలెక్టరేట్ దగ్గర ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది. దాని మెయిన్ రీజన్ ఏమంటే బస్సు ఒక బైక్ను ఓవర్టేక్ చేస్తూ సైడ్ తగిలి కింద పడిపోయినాడు. అతని పేరు వచ్చి వినోద్. అతను పెయింటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన స్కూటీతో పాటు హెల్మెట్ కూడా తీసుకున్నాడు, కానీ నేను తలకు పెట్టుకోలేదు. తలకు పెట్టుకున్న దానివల్ల కింద పడినప్పుడు వెనక టైర్ చక్రం ఎక్కడం వల్ల తల ఎక్కువ సివియర్ డ్యామేజ్ అయ్యి అతను స్పాట్లో చనిపోవడం జరిగింది. మేము వెహికల్ చెకింగ్ ఆపినప్పుడు కూడా అందరూ ఎక్కువ హెల్మెట్ ఎక్కువ ఫోకస్ చేస్తాము. పబ్లిక్ ఏమంటారంటే టౌన్లో హెల్మెట్ ఏం అవసరం లేదు కదా, మాకేం అంత ఓవర్ స్పీడ్ పోం కదా, మాకేం ప్రాణాపాయం ఏముంటుంది అనే ఆలోచనలు ఉంటారు. కానీ అది చాలా తప్పు. హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. ఒక చిన్న సింపుల్ ఇన్సిడెంట్స్తో అతని ప్రాణం కోల్పోయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ అనేది పూర్తిగా రోడ్డున పడింది. ఇద్దరు చిన్న పిల్లలు తక్కువ వయసుతో చనిపోవడం జరిగింది. అది చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి హెల్మెట్ ధరించి మాత్రమే ఏ ప్లేస్లో అయినా, ఈవెన్ టౌన్లో అయినా కానీ హైవేకి ఎక్కినా కానీ ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. ఒక చిన్న ఇష్యూతో మన ప్రాణాలు పోగొట్టుకోకుండా మీకు ఖచ్చితంగా ప్రాణాలు కాపాడుకోండి. ఈ హెల్మెట్ ధరించండి. అలాగే ఓవర్ స్పీడ్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేయదండి. ఓవర్ స్పీడ్ చేయకండి. తాగి ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. దాని మీద మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నిన్న భారతీయ బస్ పైన కేసు కట్టడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.